భారతదేశం అంటేనే హిస్టారికల్ అండ్ మైథాలజీకి ఒక పుట్టినిల్లు. ఎందుకంటే ప్రతి ఊరు, ప్రతి ఒక్క కథ ఇక్కడ ప్రతి ఒక్క చరిత్రను కోసం చెప్తుంది. అలాంటి యొక్క హిస్టారికల్ ప్లేసెస్లో ఈరోజు మనం మాట్లాడుకునే ఒక ప్రదేశం ఒకటి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉన్న ఘంటసాల గ్రామం. ఇది విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇది సాధారణ గ్రామం కాదు, ఇది ఒక ప్రాచీన బౌద్ధ క్షేత్రం. ఘంటసాల చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు బౌద్ధ ధర్మ కేంద్రంగా నిలిచింది. ఇది అప్పట్లో అంతర్గత వాణిజ్యానికి, బౌద్ధ ధర్మ ప్రచారానికి ముఖ్యమైన ఒక మార్గంగా గుర్తించబడింది. 20వ శతాబ్దంలో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టగా బౌద్ధ స్తూపాలు, శిలా పథకాలు, బ్రహ్మలిపిలో శాసనాలు లాంటి అద్భుతమైన పురావస్తు శాఖలు, పురావస్తు వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ ఈ రోజు ఘంటసాల బౌద్ధ పురావస్తు శాఖలో మ్యూజియంలో ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యాంశాలు చూస్తే గనక బౌద్ధ స్తూపానికి సంబంధించిన ఇటుకలు, టెర్రకోట బొమ్మలు, శిలా పీఠాలు, బౌద్ధ దేవతల శిల్పాలు, కంకణాలు, చిన్న విగ్రహాలు, ఇవన్నీ మన పూర్వీకుల కళాత్మకను, ఆధ్యాత్మికను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ స్తూపం మోడల్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే ఆ కాలంలో చేపట్టిన స్తూపాలు ఎంత నైపుణ్యంతో ఉన్నాయో ఈ యొక్క విగ్రహం చూస్తే మనకు విశేషం ఏమిటంటే ఒక శిలా పథకం మీద భారతీయ యానం అనే పథకం కనిపిస్తుంది. ఇది ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం అంతర్జాతీయంగా వాణిజ్యానికి కేంద్రంగా ఉందని నిరూపిస్తుంది. బ్రాహ్మలిపిలో భారతీయులు అనే పదం కనిపించడం చాలా అరుదు. ఇక్కడ బౌద్ధ శిల్పాల్లో కనిపించే మృదుత్వం, ధ్యాన భావం, శాంతి స్వభావం మనలో ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రతి శిల్పం ఒక తాత్విక సందేశం చెబుతుంది. శాంతి, సమానత్వం మరియు మానవతా విలువను ఇక్కడ అందిస్తుంది. ఈ మ్యూజియం చిన్నదైనా సరే దాని లోపల దాగి ఉన్న చరిత్ర మహత్తరకరమైనది. ఇది విద్యార్థులకు, హిస్టారికల్ అభిమానులకు మరియు ఆధ్యాత్మిక సందేశాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక జీవ పాఠశాల. ఒక్కసారి ఘంటసాల మ్యూజియంలో అడుగు పెడితే మీతో నిశ్శబ్దం కూడా మాట్లాడు. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం ఒక సందేశాన్ని ఇస్తుంది. ఘంటసాల మ్యూజియం మనకి నేర్పేది భారతదేశంలో కేవలం రాజుల చరిత్రే కాదు, తత్వవేత్తల, తపస్సుతో కూడిన నేల అని అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ ఫీల్. మీరు ఎప్పుడైనా విజయవాడ లేదా మచిలీపట్నం వైపు వెళ్ళిన ఈ మ్యూజియాన్ని తప్పక సందర్శించండి. ఒక్కసారి ఈ ఘంటసాల మ్యూజియం నుండి బయటకు వచ్చినప్పుడు మీరు చరిత్రను చూసారా లేదా చరిత్రలోకి ప్రవేశించారా అనే అనుభవం కలుగుతుంది. అంతటా ఆధ్యాత్మిక చరిత్ర అనుభూతిని అందించే ఈ ఘంటసాల మ్యూజియం మనందరినీ, అంతటా ఆధ్యాత్మిక చరిత్రను అనుభూతిని అందించే ఈ ఘంటసాల మ్యూజియం మనందరం గౌరవించాలి, పరిరక్షించాలి, తరతరాలకి అందించాలి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు వెంటనే సబ్స్క్రైబ్ చేసి